నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. సమాజ సేవా దృక్పథంతో పనిచేస్తున్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో పేద మరియు మధ్యతరగతి మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా కల్లూరులో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిడిఏ కార్యదర్శి ఎనోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సిడిఏ కార్యదర్శి ఎనోష్ కుమార్ మాట్లాడుతూ మహిళా సాధికారతే సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మాధవి చేతుల మీదుగా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయటం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని, ఒక మహిళ ఆర్థికంగా బలపడితే కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సిడిఏ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని అభినందించారు. సిడిఏ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. 2023 నుంచి ప్రతి సంవత్సరం 100 మంది మహిళలకు ఉచిత శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. శిక్షణ పొందిన మహిళలు స్వంతంగా కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆదాయం సంపాదిస్తూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఇప్పటి వరకు 350 ఉచిత మంచినీటి బోర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎడ్యుకేషన్ ఫీడింగ్ సెంటర్ ద్వారా 120 మంది పేద విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఒక మంచికి హెల్ప్ చేస్తే ఆ నిమిషానికి అయిపోతుంది. బట్ వాళ్ళు బ్రతకడానికి ఒక మార్గం చూపిస్తే అది వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు నిలబడడానికి. అలా మీరు అవకాశాన్ని మంచిగా యూజ్ చేసుకొని మీ కుటుంబాలకు మీరు ఆదరణకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎదుగుదల కొరకు ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే బాగుంటుందని ఆలోచన చేయగా అనేక మంది స్త్రీలు ఆయా ప్రాంతాల్లో వారికి ఉన్న అవసరతలు మాకు తెలియజేసినప్పుడు ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాం. అది తెలంగాణలో కల్లూరులో ఒక సెంటర్ నడుస్తూ ఉంది. ఖమ్మంలో యూపీహెచ్ కాలనీ, ఖానాపురం ఏరియాలో యూపీహెచ్ కాలనీలో 2వ సెంటర్ నడుస్తూ ఉంది. 3వది బీహార్లో బెగుసరాయ్ డిస్ట్రిక్ట్ లో బరూని అనబడిన ప్రాంతంలో అక్కడ కూడా 4 బ్యాచెస్ అయిపోయినాయి. 5వ బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వడానికి నెక్స్ట్ మంత్ అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడ కూడా చాలా పేదరికం, చిన్న వయసులో పెళ్లిళ్ళు అవ్వడం, తర్వాత భర్త చనిపోవడం, చెడు వ్యసనాల చేత పిల్లలు పోషించలేక ఎన్నో ఇబ్బంది పడుతున్న వారి కొరకు అక్కడ కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ నడుస్తుంది. అలాగే కాకినాడలో కూడా, ఆంధ్రాలో ఈ ట్రైనింగ్ సెంటర్ నడుస్తుంది. కనుక 4 స్థలాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 100 మంది, ప్రతి సంవత్సరం 100 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి వారికి మిషన్ సర్టిఫికేట్ అందజేస్తా ఉన్నాం. అందులో చాలా మంది వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు చక్కగా వారు కుడుతూ వారి కుటుంబానికి, అలాగే దాన్ని వ్యాపారంగా చేస్తూ కూడా ఎంతో మంది దీని ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవచంట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. దర్శనానికి వచ్చిన ఆయనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీ 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 త్రిదండి పీఠాధిపతి చెనజీయర స్వామిచే నిర్వహించిన ప్రవచనాల కార్యక్రమంలో స్పీకర్ పాల్గొని ఆశీర్వచనం తీసుకున్నారు. చెనజీయర స్వామి స్పీకర్ను సన్మానించి స్వామివారి శేష వస్త్రాలు అందించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త గౌడ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నువ్వు ముఖ్యమంత్రి అవుతావంటే మొక్కుకున్నాడు. ముఖ్యమంత్రి కాగానే 12,15,00,000 రూపాయలు మేము అడగక ముందే ముఖ్యమంత్రి అయినాక ఒక 20 రోజుల్లోనే జీవో తెచ్చి ఆ 12,15,00,000 రూపాయలు మరి మా మేస్త్రి రమేష్ కానీ, కార్పెంటర్ రమేష్, అదేవిధంగా మరి వెంకటేశ్వర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క సహకారంతో ఈరోజు ఈ ఆలయాన్ని 11 నెలల్లో మరి ఈ స్థాయికి తీసుకురాగలిగామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహం ఈ నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా
ఈరోజు స్వామి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసి ఎన్ఆర్ఐ కోటలో అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగాలస్తులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న వ్యాపారస్తులకు కూడా ఈ స్వామి ఆశీస్సులు పొందే విధంగా ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందే విధంగా మీ సహకారం ఉండాలని, అదేవిధంగా స్వామి ఆశీస్సులు కూడా ఈ ప్రాంత వాసులపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకుంటున్నాను. 900 సంవత్సరాల నుండి కోటవంచ లక్ష్మీనరసింహస్వామి వారి భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి చెందడం సంతోషం. దేవస్థానం దర్శనంకు వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన వసతులు కల్పించడానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గోపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా 12 కోట్ల 15 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. పనులు పూర్తయి పునర్ప్రారంభం కార్యక్రమానికి శ్రీ 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 చిరంజీవి స్వామి వారి చేతుల మీదుగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఇంకా భక్తులు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి మరో 28 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. మరి ఆ ప్రపోజల్స్ విషయంలో కూడా నేను ఈ రాష్ట్రానికి స్పీకర్గా ఉన్నా తప్పకుండా గండ్ర సత్యనారాయణ గారికి నా మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వ పరంగా వచ్చే విధంగా సహకరిస్తానని తెలియజేస్తూ, మరి ఇంకా భక్తులు ప్రజలకు మంచి సేవ చేసే కార్యక్రమాలు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో అక్రమంగా బొగ్గుల బట్టీలు పెరిగిపోతున్నాయని, వాటిని వెంటనే కట్టడి చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జోనల్ కన్వీనర్ చందునూరు నాగరాజు డిమాండ్ చేశారు. వేపరాళ కణేకళ్లు గ్రామ సమీపంలో అక్రమ బొగ్గు బట్టీలు పెరిగిపోతున్నాయని ఆయన తెలియజేశారు. పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, స్థానికులు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కులు అటవీ శాఖ అధికారుల కళ్లుగప్పి ప్రభుత్వానికి గండి కొట్టడమే కాక కోట్లాది రూపాయలు గడిస్తున్నారని తెలిపారు. వెంటనే ఆ అక్రమ బొగ్గు బట్టీలను అధికారులు నిలవరించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. జై భీమ్. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గం వేపరాల గ్రామంలో విచ్చలవిడిగా అక్రమ బొగ్గు దందా అనేది జరుగుతూ ఉంది. అధికారులు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, దీనిపైన ఎటువంటి చర్యలు ఇంతవరకు చేపట్టలేదంటే దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటనేది మాకు అర్థం కావడం లేదు. ముఖ్య విషయం ఏమంటే అక్కడ అనుమతులు లేని బట్టీలు రాయదుర్గం నియోజకవర్గంలో చాలా జరుగుతూ ఉన్నాయి. కొన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి కొన్ని అనుమతులతో కొన్ని బట్టీలు అనేవి జరుగుతున్నాయి. కానీ అనుమతులు ఇచ్చిండేది ఎంతవరకు, మీరు చేస్తున్నది ఎంతవరకు అనేది బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అక్కడ ఉన్న బాల కార్మికులను కూడా మీరు పనిలో పెట్టుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. అక్కడ చదువుకున్న పిల్లలను కూడా పనిలో చేర్చుకుంటా ఉన్నారు. వాళ్ళు చిన్న పిల్లలతో కూడా పని చేయిస్తున్నారు, మహిళలతో పని చేయిస్తూ ఉన్నారు. మహిళలతో పని చేయిస్తున్న వారికి సరైన వసతులు అనేది కల్పించడం అనేది మీ బాధ్యత. అలాంటిది ఎటువంటి వసతులు కూడా ఈరోజు చేపట్టుకోకున్నట్టు వాళ్ళకి మినిమం ఒక బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఇలాంటివి ఏమీ కూడా మీరు ఆ సౌకర్యాలు అనేది కల్పించుకోకున్నట్లు, మహిళలు అనేది కూడా లేకున్నట్లు. కోదాడలో కర్ల రాజేష్ లాకప్ డెత్ జరిగి 3 నెలలు దాటినా సీఎం స్పందించకపోవడం దారుణమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మౌనం వీడి లాకప్ డెత్కు కారణమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి చాలా బాధాకరమన్నారు. పోలీసులు ఏ తప్పు చేయకపోతే రాజేష్ పోర్టుమార్టం ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. రాజేష్ను చిత్రహింసలకు గురిచేసి లాకప్ డెత్ చేసి పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా పోలీసులు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో తగిన రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ గురై ఈ రోజుకు 95 రోజులు. 3 నెలలు దాటినప్పటికీ కర్ల రాజేష్ లాకప్ డెత్ మీద ముఖ్యమంత్రి 2 విషయాల్లో స్పందించలేదు. కర్ల రాజేష్ లాకప్ డెత్ మీద
ముఖ్యమంత్రి మౌనం వీడాలి. ప్రధానంగా 2 విషయాల్లో స్పందించాలి. ఒకటి, లాకప్ డెత్ కారకులైన ప్రధాన కారకుడైన ఎస్ఐ మొదలుకొని లాకప్ డెత్కు పోలీసులు ఎవరైతే బాధ్యుల్లో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి. 2, కర్ల రాజేష్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్‌గ్రేస్ ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ చట్ట పరిధిలో వచ్చే ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, భూమి వెంటనే అమలయ్యే విధంగా చొరవ తీసుకోవాలి. ఈ 2 విషయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మౌనం వీడాలి, నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్తో పోల్చుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా వెనుకబడిపోయాడు. అందుకు ప్రధాన సాక్ష్యంగా తెలంగాణ సమాజానికి, దేశ సమాజానికి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరియమ్మ లాకప్ డెత్ జరిగింది. మరియమ్మ లాకప్ డెత్ జరిగిన 10 రోజులు తిరగక ముందే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎస్ఐ మొదలుకొని సిబ్బందిని మొత్తం సస్పెండ్ చేశాడు, డిస్మిస్ చేశాడు. 10 రోజులు తిరగక ముందే మరియమ్మ కొడుకు ఉద్యోగ నియామక పత్రం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. మరియమ్మ కుటుంబానికి 35 లక్షలు అప్పుడే ఎక్స్‌గ్రేస్ ప్రకటించాడు. 10 రోజుల్లో ఇచ్చేశాడు. 15 లక్షలు కుమారుడికి, 2 మరియమ్మకు కుమార్తెలుంటే వారికి చెరో 10 లక్షలు ఇచ్చాడు. అంటే 10 రోజులు హైదరాబాద్ నగర పరిధిలోని నారాయణగూడ నారాయణ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వాహకులు జరిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడా మరియు సాంస్కృతిక రంగాల్లో తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సవిత మరియు విద్యా సంస్థ సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిఎం గోపాల్ రెడ్డి, ఏజిఎం బాలపరమేశ్వరరావు, ఆర్ఎండ్డి విభాగాధిపతులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. నారాయణలో మీ అందరికీ తెలుసు, అకాడమిక్స్లో మేము ఎంత స్ట్రాంగ్ అనేది ఆల్రెడీ రీసెంట్గా రిలీజ్ అయిన జేఈ మెయిన్స్లో 5 రాష్ట్రాల్లో మన విద్యార్థులు జయకేతనం ఎగరవేశారు. 100% 100% సాధించి 5 రాష్ట్రాల టాప్ స్టూడెంట్స్గా నారాయణ విద్యార్థులు ఉండటము దీనికి నిదర్శనం. ఇవే కాదు, ఇన్ ఫ్యూచర్లో కూడా జరగబోయే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా నారాయణ స్టూడెంట్స్ విజయం పొందుతారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక టేక్ అయిపోయింది. నమస్కారం అండి, నా పేరు సవిత. నేను డీడీ బ్రాంచ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను నారాయణలో. మా నారాయణ సంస్థలో ఈరోజు ఎన్జీడీడీ బ్రాంచ్ 2 బ్రాంచ్లు సిస్టర్స్ బ్రాంచ్ కలిపి యాన్యువల్ డే సంస్కృతి 2026 అని జరుపుకోవడం జరుగుతోంది. దీనికి ముఖ్య అతిథిగా జిఎం గోపాల్ రెడ్డి గారు, ఏజిఎం బాలపరమేశ్వర్ గారు, ఆర్ఎండ్డీస్ కోఆర్డినేటర్స్, నా సహ ఉద్యోగులు, ప్రిన్సిపల్స్, టీచర్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ రావడం జరిగిందండి. ఇక్కడ పిల్లలు నారాయణలో చదువు మాత్రమే కాదు, సృజనాత్మకాన్ని వెలికితీయడానికి నారాయణ సంస్థ ఉన్నలో కరికులం ఏదైతే ఉందో ఆ కరికులంలో మేము చదువుతో పాటు ఆటలు పాటలు పిల్లలకి హాలిస్టిక్ డెవలప్మెంట్ చేయడం ఎలా అనేది పేరెంట్స్ దాకా తీసుకు వెళ్ళడానికి యాన్యువల్ డే జరుపుకుంటున్నామండి. ఈరోజు పేరెంట్స్ చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఆ యాన్యువల్ డేని జరుపుకుంటున్నందుకు చాలా ప్రశంసించారండి. మేము దానికి చాలా గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులకి అందరికీ శుభోదయం. ఈరోజు నారాయణగూడ జోన్, నారాయణగూడ డీడీ కాలనీ బ్రాంచెస్ యొక్క వార్షికోత్సవం ఆర్టీసీ కళాభవన్లో చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు.
నారాయణ అంటే ర్యాంకులు చదువులే కాదు, పిల్లల యొక్క ఆల్రౌండ్ ఓవరాల్ డెవలప్మెంట్కి నారాయణ అన్ని విధాలుగా కృషి చేస్తుందని చెప్పడానికి ప్రతి బ్రాంచ్లో కూడా ఇట్లాంటి వార్షికోత్సవ దినోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఆర్టీసీ కళాభవన్లో ఈ 2 బ్రాంచెస్ యొక్క వార్షికోత్సవానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, పేరెంట్స్కి అందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన గోపాల్ రెడ్డి గారికి, సో సెంట్రల్ ఆఫీస్ సపోర్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటీవల పీలేరులో బాలికపై లైంగిక దాడి జరిపిన కామాంధుడికి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ తెలిపారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో జరిగిన లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై ఆయన పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అఘాయిత్యాలకు పాల్పడిన, గంజాయి విక్రయించడం, సేవించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 19/2/2026 తేదీన మన పీలేరు పట్టణంలో ఒక బాలిక మీద ఒక యువకుడు అసభ్యంగా ప్రవర్తించినాడని చెప్పి ఆ పాప తల్లి యొక్క ఫిర్యాదు మేరకు పీలేరు పోలీస్ స్టేషన్లో 19వ తేదీ రాత్రి ఒక పోక్సో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో దర్యాప్తులో భాగంగా ఈరోజు ఆ బాలుని ఎవరైతే ఈ రకంగా లైంగిక దాడికి పాల్పడినాడో పాప మీద, ఆ బాలుని ఈరోజు పీలేరు మదనపల్లి రోడ్లో గల అంకాలమ్మ గుడి దగ్గర ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ పాలుని దీంట్లో పూర్తిగా విచారించి ఇతన్ని ఈరోజు మనము తిరుపతిలోని జూనియర్ కోర్టు యందు ప్రవేశపెట్టుటకు మనం పంపడానికి రెడీ చేస్తున్నాము. ఇతన్ని పంపి ఇప్పుడు కొద్దిసేపట్లో ఇతన్ని తరలిస్తాం జూనియర్ హోమ్కి. ఇది ఈ కేసుకు సంబంధించిన వివరాలు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసి దీంట్లో ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. తర్వాత చట్టపరంగా కఠినంగా శిక్షపడే విధంగా మనం అన్ని రకాలుగా సాక్ష్యాలను సేకరించి ఛార్జ్షీట్ని గౌరవ కోర్టు వారి ముందర హాజరు పెడతాము. తొందరగా ట్రయల్ కూడా కండక్ట్ చేయించి ఈ కేసులో తొందరగా శిక్ష పడే విధంగా మా పోలీసు వాళ్ళు దీంట్లో దృష్టి పెట్టి తీవ్రంగా చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ తెలియజేయడం ఏమనగా, మనము ఈ పిల్లల యొక్క యాక్టివిటీసు దీని మీద తల్లిదండ్రులు కూడా కొద్దిగా దృష్టి పెట్టుకోవాలా. ఈ నెల 22వ తేదీన గుంటూరు జిల్లా పరిధిలో నాగార్జున యూనివర్సిటీ వద్ద నిర్వహించనున్న బీసీ సింహగర్జన విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి వెంకటాద్రి యాదవ్ పిలుపునిచ్చారు. రేణిగుంట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత చైతన్య యోజన పార్టీ నాయకులు, బీసీ నాయకులు పాల్గొని భారత స్వాతంత్ర్యం అనంతరం దాదాపు 80 ఏళ్లు గడిచిన బీసీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్రం లభించలేదని వారు విమర్శించారు. బీసీల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, బీసీ కార్పొరేషన్లకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లో దామాషా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని, పూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని బీసీ సింహగర్జన వేదికగా గట్టిగా వినిపించనున్నట్లు తెలియజేశారు. బీసీల హక్కులు సాధించుకునేందుకు ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోల వెంకటాద్రి యాదవ్, హిమబిందు, విక్రమ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్. బీసీల ఐక్యత, బహుజనుల ఐక్యత, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏమనగా, రేపు అనగా 22వ తారీఖు ఫిబ్రవరి 22వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ
ఎదురుగా పూలే అంబేద్కర్ కళా ప్రాంగణంలో బీసీ సింహగర్జన నిర్వహిస్తున్నారు. ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలకి ఆహ్వానం. అన్ని రాజకీయ పార్టీల నుండి బీసీలందరూ బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయంగా ఈ సభను నిర్వహిస్తున్నాము. గడిచిన 80 సంవత్సరాలలో బీసీల రాజ్యాధికారం ఏమాత్రం ఆంధ్రప్రదేశ్లో రాలేదని చెప్పి, పూర్తిగా అగ్రకులాలమయమే అయ్యిందని చెప్పి, అలాగే పూలే దంపతులకు భారతరత్న అవార్డు ప్రకటించాలని చెప్పి పెద్ద సభ నిర్వహించి, ఆ సభ ద్వారా బీసీల వాదనను, బీసీల రాజకీయ ఎదుగుదలను, బీసీల రాజ్యాధికారాన్ని, అలాగే బహుజన రాజ్యాధికారం కాంక్షిస్తూ సభ నిర్వహిస్తున్నాము. రాబోయేది 2029లో ఆంధ్రప్రదేశ్లో బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాము. దీని అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బహుజనులందరూ సహకరించాలని చెప్పి, అంతేకాకుండా చిత్తూరు జిల్లా నుంచి లక్షలాదిగా తరలి రావాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా ఈ పాత్రికేయుల సమావేశానికి విక్రమ్ గారు, బీసీవై పార్టీ యూత్ కన్వీనర్ తిరుపతి జిల్లా, అలాగే రమేష్ గారు బీసీ నాయకులు, మునస్వామి గారు బీసీ నాయకులు, హిమబిందు గారు బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు, సునీల్ గారు బీసీవై పార్టీ నాయకులు పాల్గొని ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా జిల్లా బహుజనులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ వచ్చి ఈ బీసీ సింహగర్జన విజయవంతం చేయాలని కోరుతున్నాం. రాజకీయ పార్టీకి అతీతంగా అన్నారు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కత్తివేడు మండలం పాన్రాక ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు సిబ్బందితో కలిసి ఆయన ప్రభుత్వ వైద్యశాల పరిసరాలను పరిశుభ్రం చేసి మొక్కలు నాటారు. అనంతరం వైద్య సేవలపై రోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో నిలిచిపోయిన 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేశామని, త్వరలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో తెస్తామని తెలియజేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు వైద్య శాఖ మంత్రిని కలిసి పరిస్థితిని వివరించాలని తెలియజేశారు. గ్రామంలో 30 పడకల ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛత వైపు అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఎవరి 3వ శనివారం ఏదైతే ఉందో అందులో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చిన్నపాండ్రాకు ఉన్నటువంటి పిహెచ్సిని ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఏ విధంగా వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తూ ఉన్నారనేది మరి చూడటం జరిగింది. ఇక్కడ మరి పూర్తి స్థాయిలో చాలా అంటే ఏదైతే బయోమెడికల్ వేస్ట్ ఉంటుందో దాన్ని ప్రొసీజర్ ప్రకారం, యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఇక్కడ పూర్తి స్థాయిలో దాన్ని మరి క్లియర్ చేయడం జరుగుతుంది. అంటే ఎవ్రీ 2 డేస్కి ఆ వేస్ట్ మీద క్లియర్ చేయడం, అంటే హ్యూమన్ వేస్ట్ కానివ్వండి, అదేవిధంగా సిరంజెస్ కానివ్వండి, ఇతర కాటన్ వేస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా సెగ్రిగేషన్ చేసి వేడి బ్యాగ్స్లో సపరేట్గా సెగ్రిగేషన్ చేసి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మరి వాటన్నిటిని కూడా ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వెహికల్లో దాన్ని అన్నింటినీ కూడా పంపించడం జరుగుతుంది. దానికి రిపోర్ట్స్ కూడా అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే మరి కొంత ఫండింగ్ ద్వారా కూడా ఈ హాస్పిటల్ చుట్టూ ఉన్నటువంటి చెత్త చెదారాన్నింటినీ కూడా పిచ్చి మొక్కలు కూడా గతంలో మర్చిపోయిన సందర్భంలో వాటన్నిటినీ కూడా మరి క్లీన్ చేయించడం కూడా జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూర్చో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమంలో భాగంగా పోలవరం నియోజకవర్గం తాటి ఆకులగూడెం సచివాలయానికి కేటాయించిన నూతన వాహనాన్ని ఎమ్మెల్యే చిరి బాలరాజు తండ్రి చిరి కృష్ణయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ వాహనాన్ని ఎమ్మెల్యే సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడుతూ పరిసరాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరణతో వ్యాధులు నివారించడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన తెలియజేశారు. ఈ వాహనాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పంచాయతీ సేకరణ విభాగానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్థానిక యువకులు పాల్గొన్నారు.
ఏలూరు నగరంలోని తంగళ్లమూడిలో భారతీయ ఆహార సంస్థ గోడంలు ఏటిగడ్డ ప్రాంతంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సెల్వి, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, నగరపాలక సంస్థ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులు స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా చెత్త సేకరణ కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని మండలాలు, మున్సిపాలిటీలలో మహోత్సవంగా జరుగుతున్నాయన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ఏలూరు పట్టణాన్ని ఆరోగ్యకరమైన సుందరవనంగా తీర్చిదిద్దుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత, అంబరీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ 7:30, 8కి వెళ్తే మేము వేరే పనిలో బిజీగా ఉన్నాము కాబట్టి చెత్తలు వేయలేకపోతున్నాము చెప్పి మళ్ళీ బండి వెళ్ళిన తర్వాత రోడ్లు వేసేస్తున్నారు. సో ఇది ఒక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి చేస్తే ఇది అవ్వదు. సో వీ నీడ్ 2 hands టు మేక్ ఇట్ ఎ సక్సెస్. సో పబ్లిక్ కూడా వాళ్ళు అంత బాధగా చెప్తున్నారు. సానిటరీ వర్కర్ మీరు చెప్తున్నారు, మేము అటెండెన్స్ ఉన్నాయి, మేము రోజుకి వెళ్తున్నాము, చెప్పిన టైంకి వెళ్తున్నాము, మస్టర్ ఇచ్చేసి రోడ్ క్లీన్ చేసుకొని ఇంటింటికి వెళ్ళినప్పటికీ వాళ్ళు వచ్చి వేయట్లా, అడిగితే మేము బిజీగా ఉన్నాము, లేకపోతున్నాము, వంట చేసుకున్నామని చెప్తున్నారు అన్నది కూడా ఒక బాధాకరమైన విషయం. సో మీకోసం మేము వచ్చినప్పటికీ మాకు సహకరించాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్ని. అలాగే మనకు కొన్ని ఏరియాలో శానిటేషన్ కంప్లైంట్స్ ఎవరికి ఇవ్వాలి అనేది ఆల్రెడీ మున్సిపల్ ఆఫీసులు పెట్టి ఉంటే కూడా మన కలెక్టరేట్ లెవెల్లో కూడా ఈ నెంబర్కి ఎవరైనా ఓన్లీ శానిటేషన్ విషయంకు మాత్రమే ఈ నెంబర్ వాడాలి. 9491041419. సో ఎక్కడైనా శానిటేషన్ గార్బేజ్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, చెత్తలు ఇక్కడ కలెక్ట్ చేయట్లేదు, ఈ రోజుకి ఎవరు రాలేదు, లేదు రోడ్ అవతల ఎక్కువ. అంతర్జాతీయ స్కౌట్స్ డే వేడుకలు ఏలూరు జిల్లా తడికెలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కౌట్స్ వ్యవస్థాపకులైన శ్రీ బడేన్ పవన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థులకు స్కౌట్స్ గైడ్ ఉపాధ్యాయులు గ్రామంలో సమాజ సేవపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్, వివిధ పోటీలు నిర్వహించారు. సర్వమత ప్రార్థన నిర్వహించి తద్వారా అన్ని మతాలు సమానమని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంగుళూరి సర్వేశ్వరరావు, ఇన్ఛార్జి ఉపాధ్యాయులు ఆర్కే అన్నపూర్ణ, స్కౌట్ మాస్టర్ ఏ రవిరాజు, గైడ్ కెప్టెన్ ఆదిలక్ష్మి, స్థానిక క్లస్టర్ పిఆర్పిపి కమలాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కే సర్వేశ్వరరావు. టీఎంసీ జెడ్పీ హై స్కూల్ కడికిపూడి హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నాను. బడేన్ పావెల్ అనే ఒక మహోన్నత వ్యక్తి 1857 ఫిబ్రవరి 22వ తారీఖు జన్మించడం జరిగింది. ఆయన తన జీవితకాలంలో మరి ఒక సైన్యాధికారిగా పనిచేస్తూ మరి ఆ స్కౌట్స్ అనే ఒక మహోద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనతో పాటు ఆయన భార్య అయినటువంటి లేడీ బడేన్ పావెల్ ఆవిడ గైడ్స్ అనే ఉద్యమాన్ని ప్రారంభించడం, తద్వారా ప్రపంచవ్యాప్తంగా అలాగే మన భారతదేశ వ్యాప్తంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే ఒక సేవా రంగాన్ని విస్తృతం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన పిఎంసీ జెడ్పీ హై స్కూల్ కడికిల్పూడిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా పిల్లల్లో సేవా తత్పరతను పెంపొందించడం కోసం, ఆ సేవా భావాన్ని విస్తృతం చేయడం కోసం పిల్లలకు ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి కడికిల్పూడి పాఠశాలలో చదివే పిల్లలు ఈ గ్రామంలో కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఆయా కార్యక్రమాల్లో వారి యొక్క సేవలను విస్తృతం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులు ఆ సేవాభావాన్ని అలవర్చుకొని మరి ముందుకు వెళ్తున్నారని మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం.